1971లో మనమే దగ్గరుండి ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అసలు ఊహించలేదు. మన నీడన పెరిగిన బంగ్లాదేశ్ ఇప్పుడు మన మీదే విషం కక్కుతూ ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్య ఉన్న రిలేషన్ కూడా మారిపోయింది. పాకిస్తాన్కి ఎంతో దగ్గరవుతూ ఈ రెండు దేశాలు కలిసి న్యూక్లియర్ ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇండియా న్యూక్లియర్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం దీనికి అభ్యంతరం చెప్పింది. మరి అలాంటిది ఈ రెండు దేశాలకు న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడం ఇంత సులువా? మన ఇండియా ఈ ప్లాన్ ఎలా బ్రేక్ చేయబోతుంది? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి అంటే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టారంటే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహం వస్తుంది. తో ఏకమైన బంగ్లాదేశ్ మనకి పక్కలో బల్లెంలాగా తయారవబోతుంది. 1971లో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్కి చెందిన ఎంతోమంది జనాలు చచ్చిపోయారు. ఎంతోమంది ప్రాణాలు అర్పించిన తరువాత ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ అయింది. ఏది ఏమైనా సరే పాకిస్తాన్తో తిరిగి కలిసేది లేదు అని అప్పటి బంగ్లాదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య స్నేహం న్యూక్లియర్ ప్రాజెక్టు డెవలప్ చేసే వరకు వెళ్ళింది. ఢాకాకి చెందిన ఒక ప్రొఫెసర్ ఇస్లామాబాద్తో న్యూక్లియర్ ప్రాజెక్టుకు సైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. నిజానికి మన ప్రపంచంలో ఎన్నో పవర్ఫుల్ దేశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ దేశాలకు న్యూక్లియర్ పవర్ లేదు. జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా వాటికి న్యూక్లియర్ పవర్ లేదు. ఎందుకంటే ఏదైనా దేశాలు ఈ మూడు దేశాల మీద న్యూక్లియర్ అటాక్ చేసినట్లయితే అమెరికా వంటి న్యూక్లియర్ పవర్ ఉన్న దేశాలు అండగా నిలుస్తాయి అని భరోసా ఇచ్చే ఒక ఒప్పందం ఉంది. న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాలతో న్యూక్లియర్ దేశాలు పోరాటం చేయడానికి లేదు. దీనినే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు. నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి మధ్య యుద్ధం మొదలైనప్పుడు అమెరికా సౌత్ కొరియాకి అండగా నిలిచింది. ఇప్పటికీ కూడా సౌత్ కొరియాకి న్యూక్లియర్ ఆయుధాలు లేనప్పటికీ ఆ దేశం ఎంతో నిర్భయంగా, ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఆపద ఎదురైనప్పుడు తనకు అమెరికా ఉంటుంది అనే భరోసా సౌత్ కొరియాకి ఉంది. జర్మనీ కూడా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సభ్యత్వం కలిగి ఉంది. ప్రపంచ దేశాలు అణ్వాయుధాలను ఎక్కువగా తయారు చేయకుండా ఉంచడానికి ఈ ట్రీటీ చేసుకున్నారు. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాలకు మాత్రమే న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. అయితే ఈ ఒప్పందానికి ముందే ఈ దేశాలు న్యూక్లియర్ టెస్ట్ చేశాయి. మరి ఇలాంటి దేశాల మధ్య బంగ్లాదేశ్ న్యూక్లియర్ ఆయుధాలను ఎలా తయారు చేయగలదు? ఈ ట్రీటీలో ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు పాల్గొన్నాయి. బంగ్లాదేశ్ కూడా ఈ ఒప్పందం మీద సంతకం చేసింది. అంటే ఎప్పుడైనా ఆ దేశం మీద న్యూక్లియర్ దాడులు జరిగితే ఆ దేశానికి మిగిలిన న్యూక్లియర్ దేశాల నుండి రక్షణ లభిస్తుంది. అయితే ఈ ఒప్పందం నుండి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసుకోవడానికి వీలు ఉంటుంది. అయితే కొన్ని దేశాలు మాత్రం దొంగచాటుగా అణ్వాయుధాలను తయారు చేస్తూ ఉన్నాయి. ఈ దేశాలు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తూ ఉన్నట్లుగా సమాచారం అందితే మాత్రం దానికి సరైన ఆధారాలు దొరకాలి. ఈ ఒప్పందం నుండి ఏ దేశమైనా బయటకు రావడం కూడా చాలా కష్టం. భారతదేశంతో పాటు ఎన్నో దేశాలకు కోట్ల కొద్దీ అప్పులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఒప్పందంలో భాగస్వామ్యం లేని దేశాల నుండి సహాయం తీసుకోవడం కూడా చాలా కష్టం. ఈ ఒప్పందంలో లేని పాకిస్తాన్ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసుకుంది. కాబట్టి బంగ్లాదేశ్ కోరుకున్నా సరే పాకిస్తాన్ నుండి సహాయం తీసుకోవడం సాధ్యం కాదు. ఇక ఇప్పటికే కోట్ల అప్పుల్లో మునిగిపోయిన పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సహాయం చేసి ఇంటర్నేషనల్గా మరింత సమస్యలు తెచ్చుకునే స్థితిలో లేదు. పాకిస్తాన్లో పరిస్థితుల గురించి అందరికీ బాగా తెలుసు. 2023 నుండి 2024 మధ్యకాలంలో కేవలం అప్పులతోనే తన దేశాన్ని నడిపిస్తూ ఉంది పాకిస్తాన్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ నుండి ఎన్నో కోట్ల డాలర్లను అప్పుగా తీసుకుంది. ఇలాంటి సమయంలో తన న్యూక్లియర్ టెక్నాలజీని వేరే దేశానికి ఇచ్చేంత తప్పు పాకిస్తాన్ ఎప్పటికీ చేయదు. ఒకవేళ పాకిస్తాన్ ఈ విషయంలో బంగ్లాదేశ్కి సహాయం చేస్తే ఆ దేశానికి ఫండ్స్ ఆగిపోవడమే కాకుండా మరిన్ని సమస్యలలో కూరుకుపోతుంది. బంగ్లాదేశ్ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయాలి అంటే ఆ దేశానికి ఫండింగ్స్ చైనా నుండి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇలాంటి తప్పు పని కూడా చైనా ఎప్పటికీ చేయదు. తన టెక్నాలజీని పక్క దేశాలకు చైనా ఎప్పటికీ ఇవ్వదు. ఇక ఎన్పిటిలో ఉన్న అన్ని దేశాల మీద కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కంట్రోల్ ఉంటుంది. అంటే దేశాలు దొంగచాటుగా న్యూక్లియర్ బాంబులు తయారు చేయట్లేదు కదా అని ఈ ఏజెన్సీ చూస్తూ ఉంటుంది. చైనా కూడా ఈ సంస్థలో భాగం కాబట్టి ఎప్పటికీ బంగ్లాదేశ్కి సహాయం చేసే ఛాన్సే లేదు. ఇదంతా చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడం జరగని పని అని అర్థమవుతూనే ఉంది. నార్త్ కొరియా ఒకప్పుడు ఎన్టీపీలో సభ్యత్వం సంపాదించుకుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ నార్త్ కొరియా ఎన్టీపీ సభ్యత్వాన్ని రద్దు చేసుకుని ఒక న్యూక్లియర్ దేశంగా ఎదిగింది. అయితే నార్త్ కొరియాని అడ్డుకోవడానికి ఎన్నో దేశాలు ప్రయత్నించాయి. అమెరికా వంటి దేశాలు కూడా నార్త్ కొరియా మీద ఒత్తిడి తీసుకువచ్చాయి. కానీ కిమ్ జాంగ్ మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు.
నార్త్ కొరియా లాగే మరొక దేశం దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ ఉంది, అదే ఇజ్రాయెల్. ఈ దేశం కూడా రహస్యంగా ఎన్నో అణ్వాయుధాలను తయారు చేసింది అని సమాచారం. ఇరాన్తో పాటు అమెరికా కూడా ఇజ్రాయెల్ మీద ఇటువంటి ఆరోపణలు చేసింది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఎన్టీపీ ఒప్పందం మీద ఇప్పటి వరకు సంతకం చేయలేదు. అందుకనే ధైర్యంగా న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసింది. అయితే మన భారతదేశ న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేసినప్పుడు ఎక్కువగా విమర్శలు చేసింది కూడా పాకిస్తానే. కానీ మనం చేసిన కొన్ని రోజులకే న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసి ప్రపంచానికి గట్టి షాక్ ఇచ్చింది. అయితే మనల్ని అడ్డు పెట్టుకుని తన సేఫ్టీ కోసం ఆయుధాలు తయారు చేయడం అవసరమని ప్రపంచం ముందు మొసలి కన్నీళ్లు కార్చింది. ఇప్పుడు పాకిస్తాన్లో బంగ్లాదేశ్ కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ అనే కాన్సెప్ట్ మళ్ళీ వస్తుంది. ఇండియా రెండు వైపులా తన సరిహద్దులను సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ పొలిటికల్గా మాత్రమే కాకుండా ఫైనాన్షియల్గా కూడా చాలా వీక్గా ఉంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఆ దేశంలో నుండి విడిపోవాలి అని ట్రై చేస్తూ ఉంది. మొదట్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్లోనే ఒక భాగంగా ఉండేది. ఈ ఈస్ట్ పాకిస్తాన్లో ఎక్కువగా బెంగాలీ ముస్లిమ్స్ ఉండేవారు. వనరులు కూడా ఈ ఈస్ట్ పాకిస్తాన్లో ఎక్కువగా ఉండేవి. అయితే అప్పట్లో పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ను పట్టించుకునేది కాదు. పొలిటికల్ విషయాలలో కూడా ఈస్ట్ పాకిస్తాన్ ప్రమేయం ఉండేది కాదు. 1948 మార్చి 21న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ జిన్నా ఉర్దూని తమ రాష్ట్ర భాషగా ప్రకటించారు. కానీ ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు మాత్రం బెంగాలీ మాట్లాడుతూ ఉండేవారు. పాకిస్తాన్లో ఎన్నో పొలిటికల్ పార్టీలు అధికారాన్ని సంపాదించుకున్నాయి. ఎన్నోసార్లు మిలిటరీ కూడా అధికారం చేపట్టింది. కానీ ఒక్కసారి కూడా ఈస్ట్ పాకిస్తాన్కి చెందిన పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. డెవలప్మెంట్ పరంగా కూడా ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కంటే ఎంతో వెనకబడింది. బడ్జెట్లో 70% వరకు వెస్ట్ పాకిస్తాన్కి మాత్రమే వెళ్ళిపోయేది. నిజానికి పాకిస్తాన్లో ఉన్న 50% జనాభా ఈస్ట్ పాకిస్తాన్లోనే సెటిల్ అయ్యారు. పాకిస్తాన్కి రెవెన్యూలో కూడా 62% వరకు ఈ భూభాగం నుండే లభించేది. అయినప్పటికీ ఆ ప్రాంతపు గ్రోత్ రేట్ కేవలం 2.6% ఉండేది. వెస్ట్ పాకిస్తాన్ గ్రోత్ రేట్ మాత్రం 4.4% ఉండేది. ఇలాంటి వివక్షను చూసిన తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి వేరుపడి ఒక స్వతంత్ర రాజ్యంగా మారింది. కానీ ఇప్పుడు మాత్రం రెండు దేశాలు ఏకమై భారతదేశానికి మేకులాగా తయారయ్యాయి. కానీ ఏదో ఒక రోజు తమకు అసలైన సమస్య పాకిస్తాన్ చైనా దేశాలు అనే విషయం బంగ్లాదేశ్ తెలుసుకుంటుంది అని ఆశిద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.